ఈ కథ స్కంద పురాణంలో ఉంది. ఇందులో కథానాయకుడి పేరు ఏమీ ఇవ్వలేదు. మనం మన సౌకర్యానికి రామశర్మ అని పిలుద్దాం. ఒకానొకప్పుడు ఒక ఊళ్ళో రామశర్మ అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. వాడు మద్యానికి బానిస, దొంగ, వ్యభిచారి, మహాపాపి. బ్రాహ్మణుడే అయినా వ్యసనపరుడు అవటం వల్ల అందరూ అతన్ని వెలివేశారు. కాని మిగిలిన అతని సావాసగాళ్లతో పోల్చి చూస్తే పాపం చాలా తెలివితక్కువవాడు. అందువల్ల మిగిలిన జూదగాళ్ళు అందరూ ఒక జట్టులా ఉండి ఇతన్ని మోసం చేసేవాళ్ళు. పాపం ఇది గ్రహించని ఆ మూర్ఖ శిఖామణి ఎప్పుడూ వాళ్ళతో జూదం ఆడుతూ ఓడుతూ ఉండేవాడు. ఒకసారి ఇలాగే ఆడుతున్నప్పుడు అతను చాలా పెద్ద మొత్తం ఓడిపోయాడు. దానితో వాళ్ళంతా కలిసి బాగా దేహశుద్ధి చేశారు. అంటే చితకబాదారు. పాపం అతను ఏమీ మాట్లాడలేదు. గమ్మత్ ఏమిటంటే ఇలాంటి వాళ్ళందరూ ఇంట్లో అమ్మ నాన్నలు ఏమైనా అంటే ఇంత ఎత్తున లేస్తారు, కానీ ఇలాంటి చోట నోరు మూసుకుని ఎలా పడి ఉంటారో కదా. సరే, నానా దుర్భాషలు, కొట్టడాలు, తన్నడాలు అయ్యాక అసలు మాటలే రానివాడిలా దేహం అప్పగించి నిల్చున్న రామశర్మను చూసి వాళ్ళు ఇలా అడిగారు: ఈ జూదంలో నువ్వు మాకు ఇంత మొత్తం బాకీ పడ్డావు కదా, ఇస్తావా లేదా? ఏ సంగతి ఖచ్చితంగా చెప్పు అనగానే వాడు చాలా బుద్ధిమంతుళ్ళ, నేను బాకీ పడ్డదంతా ఈ రాత్రికి ఇచ్చేస్తానే అని ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళు సరే అని ఇంకో 4 తగిలించి వదిలేశారు. వీడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేశాడు. అర్ధరాత్రి మెల్లగా శివాలయానికి వెళ్ళాడు. అక్కడ గర్భగుడి తలుపులు తెరిచి, ఆ కాలంలో ఇప్పటిలా ఓ ఏనుగు తలకాయంత తాళం వేయటం లాంటివి ఉండేవి కావు అనుకుంటా. మెల్లగా శివలింగం పైకి ఎక్కి అక్కడ వేలాడి తీసిన పెద్ద ఇత్తడి గంటను తీసుకోవడానికి ప్రయత్నించాడు. అంతే, అక్కడ కైలాసంలో పరమశివుడు ఎంతో సంతోషంతో, ఈరోజు ఈ భక్తుడు చేసిన పని ఇంతవరకు భూమిపై ఉన్న ఏ మానవుడు చేయలేదు. వీడు నా భక్తులందరిలోకి చాలా గొప్పవాడు. అందుకే నాకు అతనంటే ఎంతో ఇష్టం. ఇలా చాలా సంతోషంతో మాట్లాడిన తర్వాత ఆ రామశర్మని వెంటనే తీసుకురమ్మని వీరభద్రుణ్ణి, మిగిలిన గణాలను ఆదేశించారు. వారు వెంటనే కైలాసం నుండి బయలుదేరారు. వాళ్ళందరూ ఉత్సాహంతో ఢమరుకాలు శబ్దం చేస్తూ బయలుదేరటంతో ముల్లోకాలు ఆ పవిత్ర నాదంతో నిండిపోయాయి. ఆలయంలో తన ముందు అంతమందిని చూడగానే భయపడి రామశర్మ లింగంపై నుండి దూకి పారిపోవటం మొదలుపెట్టాడు. ఇది చూసి వీరభద్రుడు, ఓ మూర్ఖుడా, నువ్వెవరికి భయపడుతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? జగత్ప్రభువైన మహేశ్వరుడు నీ పట్ల ఎంతో కరుణతో ఉన్నారు. వారిది చాలా ఉదార మనస్తత్వం అని చెప్పుతూ రామశర్మను గట్టిగా పట్టుకుని విమానంలో కూర్చోబెట్టి కైలాసానికి తీసుకుని వెళ్లారు. రామశర్మ శివుడి గణాలిలో ఒకడిగా అయినాడు. అందువల్ల శరీరధారులం అందరం శివుని పట్ల భక్తి కలిగి ఉండాలని, జంతువులే శివుని పూజించడం వల్ల మోక్షాన్ని పొందుతుంటే మానవుల గురించి చెప్పేది ఏముందని అంటారు చివరగా ఈ పురాణంలో. అయితే రామశర్మకు శివుడికి మధ్య ఏ సంభాషణ జరిగినట్టు ఇందులో లేదు. ఈ కథ చదవగానే అయ్యా ఇదేంటి మహాపాపం, ఆ విధవేమో లింగం మీద కాళ్ళు పెడతాడా, శివుడేమో అనేన యత్కృతం చాద్య సర్వేషాం అధికం భువి సర్వేషామేవ భక్తానాం వరిష్ఠోయం చ మత్ప్రియః, వీడు చేసిన పని ఇంతవరకు ఈ భూలోకంలో ఎవరు చేయలేదు, వీడే నా భక్తులలో అగ్రగణ్యుడు, నాకు చాలా ఇష్టుడు అంటారా? మరి కొంచెం ఆలోచిద్దామా? భగవంతుణ్ణి మనం త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం. అంటే మన తల్లి తండ్రి ఆయనే కదా. మన 5 ఏళ్ల పిల్లవాడు మనకి ఎంతో, ఆ భగవంతుడికి మనము అంతే. మనం ఎలాగోలాగా ఆయన వైపు తిరగాలి. మన పిల్లలకి ఏమైనా కావాల్సి వస్తే ఒక్కొక్కరు దూరంగా నిలబడి బెరుగ్గా అడుగుతారు, కొందరు దబాయింపుగా అడుగుతారు, కొందరు చనువుగా పక్కన కూర్చొని మీద పడి అడుగుతారు. తల్లి కాని తండ్రి కాని అంత చనువు తీసుకున్న పిల్లల్నే ఎక్కువ ఇష్టపడతారు. మన కథానాయకుడు బ్రాహ్మణుడే, అంటే అన్నీ తెలిసినవాడే. అయినా శివలింగం పైకి ఎక్కుతున్నప్పుడు భయపడలే. ఒక తండ్రి ఒడిలోకి ఎక్కి కూర్చునే పిల్లవాడిలా నిస్సంకోచంగా నిర్భయంగా ఎక్కాడు. జగత్ప్రభువుకి ఆ చనువు చాలా నచ్చిందేమో. అంతే, క్షణంలో విమానారోహణం, కైలాసవాసం, ప్రమథగణంలో స్థానం. ఏం అదృష్టం! ఇందులో ఏది అతను చేయాలి అనుకుని చేసింది కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తాత్వికంగా ఆలోచిస్తే మనం కూడా అలాంటి వాళ్ళమే. చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యసనంలో తల మునుక కూరుకుపోయే ఉన్నాం. ఉపాధిగత వ్యామోహాలు కూడా దురలవాట్ల వంటివే.
సంసార బంధంలో ఎంత కూరుకుపోతే అన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. అయితే ఏదో ఒక ఫైన్ మార్నింగ్ మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది. రామశర్మకు అర్ధరాత్రి వచ్చింది. లింగం శివుడికి ప్రతీక కదా. శివలింగం ఎక్కడం అంటే ఆ పరమాత్మ వైపు తిరగటం, శరణాగతి అన్నమాట. మనసు ఒక క్షణమైనా అజ్ఞానంతోనైనా ఆయన వైపు తిరిగితే ఆ క్షణమే ఆ భగవంతుని అనుగ్రహం మొదలవుతుంది. ఆ గంట ఓంకారనాదం, పరబ్రహ్మ నాదస్వరూపం కదా. పవిత్రమైన ఓంకారనాదంతో పూర్తిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా భగవంతుని వైపు తిరిగితే ఆ పరమాత్మ మన తల్లి కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా మనల్ని తన హక్కును చేర్చుకుంటారు. ఇతర ఏ ఆలోచనలు లేకుండా భక్తి, తాదాత్మ్యం, శరణాగతితో క్షణమైనా ఉంటే మన పాపరాశులన్నీ పటాపంచలవుతాయి. మనం సాధారణంగా నేను ఇన్ని తప్పులు చేశాను, దేవుడు నన్ను ఎలా క్షమిస్తాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఒకటి మర్చిపోతున్నాం, దేవుడు కోర్టు జడ్జి కాదు. మన అమ్మ, మన నాన్న. మన అమ్మ మనల్ని ప్రేమిస్తుందా లేక మనం చేసిన తప్పులను లెక్క పెడుతూ ఉంటుందా? అదే విధంగా ఆ పరమాత్మ మన హృదయం ఎంత నిర్మలంగా, ఎంత పవిత్రంగా ఉందో మాత్రమే చూస్తారు, కానీ మన పాపాలు కాదు అని ఈ కథ మనకి తెలియజేస్తుంది.